మొన్న సొరచేపతో పిట్టును కూర వండానంటే మా తమ్ముడి గడల్లా నెక్కరిచ్చా. అక్క ఎవరైనా సొరతో కూర వండుతారా? నేను వండాను కదా! కానీ నిజం చెప్పాలంటే ఎవరు తినలేదబ్బా. తీసుకెళ్ళి మొత్తం కుక్కలకి కాలువలో వేసేసాను. నిజాలు ఒప్పుకోవాలి కదా! నేను తినది ఎవరికీ నచ్చలేదు. అందుకని సొర నాకు వండడం రాకపోవచ్చు. అందుకని ఇప్పుడు వంజరం వండుతున్నా. మార్నింగ్ నేను మా తమ్ముడు మార్కెట్కి వెళ్ళి తెచ్చాం. దీంతో కూర వండట్లే నేను పచ్చడి పెడుతున్నాను. అది పాడేశారు. ఇది పాడేస్తే ఊరుకోడు. తినకపోయినా కుక్కి కుక్కి తినిపిస్తాను. ఎందుకంటే 600 ఎట్టి కొన్నా ఇవి 2 600. ఇప్పుడు నేను పచ్చడి పెడతాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తాను, లేకపోతే నా బ్రెయిన్ ఉపయోగించి వాడతాను. మొదలు పెట్టేసా నా చేపల పచ్చడి అయితే. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఆయిల్ ఫ్రై చేయాలంట. అలానే చేశాను. ఒక 2 టిప్స్ చేశాను. 2 సార్లు వేపాను అనమాట చేపలు. ఆ తర్వాత అంటే వేపడం అంటే మరీ వెండు చేపల్లా కాదు, జస్ట్ నార్మల్గా సాఫ్ట్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అలానే తీసేసాను. కానీ ఏంటంటే అల్లం వెల్లుల్లి కారం వేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను. అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు అండ్ ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర లాస్ట్లో వేసాను నేను. కానీ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతట్లో కూడా నేను గ్యాస్ సిమ్లో పెట్టేసా. పర్లేదా సిమ్లో పెడితే పాడవుతుందా ఏంటి నాకు తెలీదు. అంటే కట్టాలా లేదా లేదా అనేది కూడా నాకు తెలియదు. నేను అది ఆన్ చేస్తూనే అన్నీ తిప్పేశాను. తెలియదు కదా ఫస్ట్ టైం. బాగుందనుకో పర్లేదు, ఫస్ట్ టైం బాగా చేసాం. బాగాలేదనుకో ఫస్ట్ టైం కదా అని అందరూ వదిలేయాలి, అంతే కదా. లాస్ట్కి అయితే కలర్ చాలా బాగా వచ్చింది. చాలా అంటే నాకు నచ్చింది, కలర్ నచ్చింది. మరి టేస్ట్ చూడాలి. స్మెల్ కూడా ఇంకా పచ్చిగా వస్తుంది, అల్లం వెల్లుల్లి స్మెల్. అందుకే ఇంకా కాసేపు తిప్పాను. తిప్పిన తర్వాత అంతా ఓకే. మా తమ్ముడు అంటున్నాడు ఇదేదో అయిపోద్ది, శివాజీ నన్ను చంపేయడానికి ఏదో ట్రై చేస్తున్నారు అంటున్నాడు. నిజమో కాదో చూడాలి. కానీ టేస్ట్ మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం తింటున్నా చేపల పచ్చడి, ఎప్పుడు తినలే. అందరూ చూపిస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేయాలని కొంచెం ఉప్పు తగ్గింది వేసేసాను. అలా మళ్ళీ కలిపేసాను. మీలో ఎవరైనా ఇలా నాలా ట్రై చేశారా? ఇంట్లో తిట్లు తింటూ ఏం చేసినా నాశనం చేస్తావు కదా, ఎందుకే అన్నీ వేస్ట్ చేస్తావు అని. నేను అలా చాలా తిట్లు తింటాను. లాస్ట్కి అయితే మన పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. కలర్ అయితే చాలా బాగా వచ్చింది కదా. తెలీదు, తినేసిన తర్వాత చెప్పాలి మీకు ఎలా ఉందో. మీరైతే ట్రై చేస్తే చెప్పండి.